తనుజ ఫ్యాన్స్ అటు కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియోకి అయిపోవడం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్ది. ఎందుకంటే ఈ వీడియో అందరికీ షేర్ అవ్వాలంటే మీరు లైక్ షేర్ అయిపోవడం మర్చిపోద్దు. బట్ తనుజ కళ్యాణ్ చూసుకుంటే చాలా డిసిప్లిన్. ఎక్కడికి వెళ్ళినా సరే ఆడియన్స్తో చాలా నెమ్మదిగా మాట్లాడడం, సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, సో వాళ్ళ డిసిప్లిన్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా జనాల్ని ఆకట్టుకుంది, నచ్చింది. ఎందుకంటే కళ్యాణ్కి తనుజకి చాలామంది ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ కూడా బిగ్ బాస్ అయ్యి 10 months అవుతుంది. లేదా ఇప్పుడే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఇంక ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్లో మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన లేదంటే ఎక్కడైనా స్టోరీల్లో కానీ రీల్స్లో కానీ కనిపిస్తే వాళ్ళు మన ఊళ్ళోనే మనం వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అలాగ ఉంది. అటు తనుజ గారు కళ్యాణ్ కావచ్చు, నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్. నేను కళ్యాణ్కి డైహార్డ్ ఫ్యాన్ అయినందుకు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. ఎందుకంటే కళ్యాణ్ మనస్తత్వం కానీ చాలా, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరైనా ఎన్ని వీడియోలు పెట్టుకొని ఏదైనా చేసుకొని అస్సలు రెస్పాండ్ అవ్వడబ్బా, అస్సలు రెస్పాండ్ అవ్వడు. అలాంటి ట్రోలింగ్స్కి ఎన్ని పెట్టుకుంటారు పెట్టుకోండి, తన పని తను చేసుకుంటాడు. అంతేగాని ఎవరో ట్రోలింగ్ చేస్తుంటారు, ఎవరో వీడియోలు చేస్తుంటారు, దానికి రియాక్ట్ అవుతాం, దీనికి రియాక్ట్ అవుతాం. సో ప్రతి దాంట్లో ఏలేటద్దాం ఉండదు. సో చాలా కూల్ అండ్ కంపోజ్, ఓకేనా. తన పని తాను చేసుకుంటాడు. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, సో దానిపైన దృష్టి పెడతాడు. అండ్ తనుజ కూడా ఏదో గ్రేట్. చాలా ఏదున్నా సరే ఫేస్ టు ఫేస్ ముఖం మీద మాట్లాడేస్తారు. తనుజ కూడా చాలా గ్రేట్. ఎందుకంటే తను ఏదన్నా సరే సోషల్ మీడియా తన గురించి ఏదైనా ట్రోలింగ్స్ వచ్చినా, ఆరోపణలు వచ్చినా సరే ఫేస్ టు ఫేస్ లైవ్ పెట్టో లేదా వీడియో పెట్టో, సో ఆపేయండి, ట్రోలింగ్స్ ఆపేయండి, ఎందుకు చేస్తుంటుంది అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ మొహం మీద మాట్లాడతారు తప్ప వెనక మాట్లాడరు. సో వీళ్ళు బిగ్ బాస్లో మనం చూసాం, వాళ్ళ రియాలిటీ కానీ వాళ్ళ జెన్యూనిటీ కానీ ప్రతి ఒక్కటి చూసాం. సో బిగ్ బాస్లో ఎలాగైతే ఉన్నారో మనకి బయటకు వచ్చినాక కూడా అదే యాటిట్యూడ్, సో అదే హ్యూమనిటీ, సో 10 మందికి సాయం చేయాలని ఆలోచన. సో వీళ్ళలో ప్రతి ఒక్కటి కూడా ప్రతి యాంగిల్ కూడా చాలా డిసిప్లిన్తో కూడుకుందని చెప్పుకోవచ్చు. అందుకే ఎలాంటి వాళ్ళకి ఇంత ఫ్యాన్ బేస్ కావచ్చు. అసలు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎవరికప్ప ఇంత ఫ్యాన్స్. నిజంగా మనం తనుజ గారి కళ్యాణ్ ఫ్యాన్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా భయ. ఎందుకంటే ఏ సీజన్లో లేని గ్రేస్ కానీ, ఏ సీజన్లో లేని ప్రొటెన్స్ కానీ, సో అంత సంపాదించుకున్నారు వీళ్ళు. అంటే ఆడియన్స్ని అంత గట్టిగా ఆకట్టుకున్నారు. ఏ సీజన్లో కూడా లేదు ఇంత ఫేమ్ కానీ, ఇంత ఆడియన్స్ కానీ. సో దానికంటే ముందు కళ్యాణ్ గురించి, తనుజ గురించి మాట్లాడాలంటే చాలా డిసిప్లిన్. సో మనకి చాలా సీజన్స్లో విన్ అయిన వాళ్ళు ఎగిరి పడ్డారు. అందుకని ఎగిరిపోయారు. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత, రన్నర్ అయిన తర్వాత కూడా ఎవరికి కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ గ్రేస్ కానీ ఎక్కడ కూడా బాగోలేదు. సో అందుకని వాళ్ళు కొట్టుకుపోయారు. బట్ తనుజ కళ్యాణ్ చూసుకుంటే చాలా డిసిప్లిన్.